కార్తీక పురాణం 7వ అధ్యాయం ప్రారంభం. స్నాన, పుష్ప, దీప, దాన ఆరాధనలు, వాటి ఫలితాలు. ఓ మిథిలాధిపతి జనక మహారాజా, కార్తీక మాస వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తరగదు. ఈ మాసం ఇహంలో మానవుని తరింపచేయటమే కాదు, పరంలో ముక్తిని కలగజేస్తుంది. ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు, చేయవలసిన దాన ధర్మాలు, వ్రతాలు, క్రతువులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటితో కూడిన కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వినిపిస్తాను. సావధాన మనస్కుడివై విను. రాజర్షి, కార్తీక మాసం శుద్ధపాడ్యమితో మొదలవుతుంది. ఆనాటి నుండి 30 రోజులు సూర్యోదయ సమయానికి ముందుగా నక్షత్రములు ఉండగానే నదిలోనో, నదంలోనో, తటాకం, చెరువులోనో తల మీద స్నానం చేయాలి. తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ప్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా. ఈ మాసమంతా పరమ పావనమైన గంగానది సమస్త నదుల్లోనూ, నదాల్లోనూ దిగుడు బావులు, చెరువులు మొదలైన వాటన్నింటి యందు ద్రవరూపంలో కలిసిపోయి ఉంటుంది. కనుక నీటిలో మునిగి తలస్నానం చేసి దోసిళ్లతో 3 సార్లు నీళ్లు తీసి ఆ నీటిని సూర్యునకు ఆర్జ్యంగా ఇచ్చి బయటకు రావాలి. తరువాత పొడి బట్టలను కట్టుకొని తలను పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. వార్ధక్యము వల్ల కానీ, ఆరోగ్యం సరిగా లేని కారణం చేత కానీ, అవకాశం లేనప్పుడు కానీ, మరే ఇతర కారణం చేతనైనా కార్తీక మాసం 4 రోజులు స్నానం చేయలేని వారు ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. కార్తీకే భానువారేతే స్నానా కర్మ సమాచరేత్ మాస స్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృపః. ఆద్యేతిం మధ్యమే చ దినేయః స్నానమాచరేత్ మాస స్థానఫలం తేన లభ్యతే మాత్రాన సంశయః. రాజా, 4 రోజులు చేయలేని సమయంలో కార్తీక మాసంలోని ఆదివారం నాడు కానీ, శుక్ల పాడ్యమి నాడు కానీ, పూర్ణిమ నాడు కానీ పైన చెప్పిన దేని ఎందైనా స్నానం చేస్తే ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్య ఫలితం తప్పక లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. స్నానం చేసిన తరువాత ఇష్టదైవం యొక్క ఆలయంలోనో, హరిహరుల ఆలయంలో దేనిలోనో ఒకదానిలోకి వెళ్ళాలి. గోపుర ద్వారం దగ్గర కానీ, స్వామివారి ముందుగా కానీ దీపారాధన చేయాలి. ఆ తరువాత ఆవునేతితో కానీ, ఎవరికి అందుబాటులో ఏ నూనె ఉంటే దానితో కానీ పిండి ప్రమిదలో దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాలతో భక్తి శ్రద్ధలతోనూ ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సు భావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. అన్ని విధములైన జ్ఞానాన్ని, సమస్త సంపదలను ప్రసాదించే దీపదానాన్ని చేస్తున్నాను. దీని వలన నాకు నిరంతర సుఖము, శాంతి కలుగుగాక అని చెప్పుకుంటూ దీపదానం చేయాలి. భగవంతునికి భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. విష్ణుమూర్తిని కమలాలతో అర్చించిన వారింట్లో కమలాసనుడైన శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుంది. తులసీ దళాలతోనూ, జాజిపూలతోనూ పూజించేవారు జనన మరణములతో కూడిన సంసార చక్రం నుండి విముక్తిని పొందుతారు. సదాశివుణ్ణి మారేడు దళాలతో ఆరాధించేవారు ముక్తిని పొంది తరించిపోతారు. పూలు, పండ్లను దానం చేసేవారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైనట్లు పటాపంచలైపోతాయి. కార్తీక మాసంలో జపతపాలు, హోమాలు చేసేవారి పితృదేవతలు తరిస్తారు. దేవాలయంలో భగవంతుని సమీపంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని అర్చించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. ఈ కార్తీక మాసంలో దేవాలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రణామాలు చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీకంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారికి వారి జోలికి రావటానికి కానీ, వారిని తేరిపార చూడటానికి కానీ యమధర్మరాజుకు కూడా సాధ్యం కాదు. కార్తీక మాసంలో చాలా గ్రామానికి తులసీ దళాలతో పూజ చేసిన వారు ధన్యులై తరిస్తారు. ఉసిరి చెట్టుతో కూడిన వనంలో భగవంతుని పూజించే వనభోజనం చేసిన వారు శరీరాన్ని వదిలిన తరువాత పుణ్యలోకాలకు చేరుకొని తరిస్తారు. కార్తీక మాసంలో చిరికిన వస్త్రాలతో చలికి వణుకుతూ బాధపడుతున్న వారికి వస్త్రదానం చేస్తే సద్గతులను పొందుతారు. అందువల్ల అతని పూర్వీకులందరూ కూడా తరిస్తారు. కార్తీకంలో శ్రీహరిని అవిస పూలతోనూ తులసీ దళాలతోనూ ఆరాధించిన వారు ఈ లోకంలో సౌఖ్యాలను అనుభవించి పరలోకంలో ముక్తులై తరిస్తారు.
శివుడిని జిల్లేడు పూలతో ఆరాధించిన వారు సంపూర్ణమైన ఆయుర్దాయమును అనుభవించి మరణించిన తరువాత శివసాయుధ్యాన్ని పొందుతారు. కార్తీకంలో స్నానం, దీపారాధన, దీపదానం, వనభోజనం, దేవతారాధనలు చేయటం వల్ల కలిగే ఫలితం ఇంత అని చెప్పటానికి వీలు కానిది. ఆ విధంగా చేయని వారు మాత్రం అనేక జన్మ పరంపరలలో కొట్టుమిట్టాడుతూ పరితపిస్తుంటారు. కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవాళ్ళు, పూజా పునస్కారాలలో ఇతరులకు సాయపడేవాళ్ళు, భగవదారాధనకు సమారాధనలు సహకరించేవాళ్ళు, పురాణ కథా కాలక్షేపాలలో పాల్గొనేవాళ్ళు, ఆలయాలలో దేవతాస్తుతులను గానం చేసేవాళ్ళు ఈ లోకంలో సుఖశాంతులకు పొంది పరలోకంలో దైవ సాన్నిధ్యంలో ఉండి చివరకు ధ్రువలోకానికి చేరుతుంటారు. ఈ కార్తీక మాసంలో సోమవారాలు, పూర్ణిమలు చాలా ప్రశస్తమైన పర్వదినాలు. ఆ రోజులలో ఉపవాసం ఉండి సాయంత్రం పూజలు చేసి ప్రసాదమును స్వీకరించడం వంశ సాంప్రదాయాలను బట్టి జరుపుతుంటారు. ఈ రోజులో సమస్త కుటుంబాల వారు 3వ సోమవారం కార్తీక పౌర్ణమి రోజున తప్పనిసరిగా పూజలు చేస్తుంటారు. వీటికే కార్తీక నోములు అని పేరు. ఆయా కుటుంబాల వారు వారి వారి సాంప్రదాయాలను అనుసరించి వారి వారి పూర్వీకులు చేసిన విధంగా పూజాధికాలను నిర్వర్తిస్తుంటారు. ఏ కుటుంబము ఈ విషయంలో మాత్రం భిన్నంగా ప్రవర్తించదు. ఈ నోము నోచిన కారణంగా ఆ కుటుంబంలోని వారికి మేలే జరుగుతుంది. సిరి సంపదలు లభించడం, మోక్షసిద్ధి కలగడం అనేది ఈ కార్తీక మాసంలోని విశేషం. ఈ విధంగా ఆచరించాల్సిన వాటిని వేటిని ఆచరించని వారు మాత్రం 7 అంటే 14 జన్మలు నక్కలై పుడతారని వశిష్ఠుడు జనక మహారాజుకు తెలిపారు. భగవంతుడు జ్యోతి స్వరూపుడని కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగడంతో పాటు జ్ఞానాది సమస్త సంపదలను ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని వివరించాడు వశిష్ఠుడు జనక మహారాజుకి. 7వ రోజు ఆ పారాయణం సమాప్తం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.